ఓం శ్రీ మాతరే నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు చెప్పబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీవు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నావో అదేవిధంగా నీవు తెలుసుకోలేనంత అంధకారంలో ఉన్నావు అనేసి చెప్పేసి నువ్వు అయితే అనుకుంటూ ఉంటున్నావు కదా. మరి నీ తల్లి దుర్గమ్మను నేను ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను పడి నీ యొక్క జీవితంలో సగము అనేది గడిచిపోయింది, ఇక మిగతా సగము కూడా ఈ యొక్క సంతోషాలు అనేవి వస్తాయా అనేసి చెప్పి నాకైతే ఏ నమ్మకం లేదమ్మా. ఇక ఏ ఆనందంతో నేను బ్రతకాలి, ఏ సంతోషంతో నేను నిన్ను చూసుకొని నేను ఆనందించాలి, అసలు నాకంటూ ఏం మిగిలింది తల్లి దుర్గమ్మ అనేసి నీవు అయితే నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నావు కదా. ఈ యొక్క మాటలన్నీ కూడా నీ మనసుకు ఎంతో విరిగిపోతూనే వస్తున్నాయి అనేసి చెప్పేసి నాకు తెలుసమ్మా. అప్పుడప్పుడు నా మీద నీవు ఎప్పుడు కూడా కోప్పడుతూ ఉంటున్నావు కదమ్మా దుర్గమ్మ అని చెప్పేసి ఎన్నిసార్లు నేను నిన్ను తలుచుకోవడం లేదు, అయినా కూడాను నా యొక్క కన్నీటిని చూసి నీకు జాలి అనేది కలగడం లేదా తల్లి అని చెప్పేసి నీవు కోప్పడుతూ ఉంటున్నావు. అయినా కూడాను నాకేం పర్వాలేదు, ఎందుకంటే తన యొక్క బిడ్డ కోపంతో అన్నా కానీ ఆ యొక్క ఆవేశంతో అన్నా కూడాను బాధలో ఉన్నా కూడాను పడేటువంటి శక్తి అనేది కూడాను ఏ తల్లికైనా కానీ ఉంటుంది, ఆ యొక్క ఆవేదన అనేది. అదేవిధంగా నాకు కూడా ఉంది. ఏది ఏమైనా కూడా జరిగేది ఒకటి, నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను, జరుగుతున్నది కూడాను చెప్తాను జాగ్రత్తగా వినమ్మా. మొదటిగా నీకు వచ్చినటువంటి కష్టము అనేది ఏదైతే ఉందో నీ యొక్క బంధం విషయంలో నీ యొక్క భర్త విషయంలో నీవు చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటున్నావు. తను నీకు అంటూ నచ్చినట్లుగా ఉండటం లేదు అని చెప్పేసి, నీ మాట ఏది కూడా వినడం లేదు అని చెప్పి విన్నట్లుగా నటిస్తున్నారు అని చెప్పేసి నీవు ఎన్నో రకాలుగా ఆ యొక్క మాటలు అనేవి తన మీద నీకు అనుమానాలు అవమానాలు అనేవి ఉన్నాయి. కానీ నీవు నా అనుకున్నటువంటి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ తనతో అప్పటికప్పుడు నీవు మారినట్లుగా నీకు అనిపిస్తున్నా కానీ తను చేసేది అంతా కూడా చేస్తూనే ఉంటున్నారు. ఏది కూడా నీ కోసం ఆగడం లేదు. నీవు గమనిస్తూ ఉంటున్నావు కదా. ఇది అంతా కూడా తెలుసుకొని మనసు అంతా కూడా ఎంతలా పాడు చేసుకుంటున్నావు. అవును తల్లి, నిజమే. ఎందుకంటే తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనేటువంటి స్వభావం మీ ఆయనది. నేను ఎప్పుడు కూడా ఒప్పుకుంటాను. అంతేకాదు తన యొక్క భర్త బిహేవియర్ అనేది కూడా ఎలా ఉంటుంది అంటే, అసలు నీ యొక్క మాటలు నేను ఎందుకు వినాలి, నా యొక్క జీవితం నాకు నచ్చినట్లు బ్రతకాలి, ఏదో ఒక భార్య అంటే ఎప్పుడు కూడా ఎలా ఏ విధంగా గొడవ అనేది పడుతూనే ఉంటుందా, అనవసరంగా పెళ్ళి అనేది చేసుకుంటున్నామేమో అని చెప్పేసి ఈ రకంగా తను ఆలోచిస్తున్నది. తప్పేది తనకి అంతా కూడా మంచి కోసము అనేది ప్రతిదీ కూడా నీవు చెప్తున్నావా అని చెప్పేసి తనకు తానే ఆలోచించుకోలేకపోతున్నాడు అనేసి అర్థం చేసుకోలేకపోతున్నాడు. లేదు మరి ఎప్పటికీ కూడా అర్థం చేసుకుంటారా అంటే, ఎప్పటికైనా కానీ తప్పకుండా నీవు చెప్పినటువంటి మాటలు అన్నిటినీ కూడా అర్థం చేసుకుంటారు. కాకపోతే కానీ కొంత సమయము అనేది కూడాను, ఆ యొక్క సమయం వరకు ఇలాగా నేను ఎప్పుడు కూడా ఏడుస్తూ కూర్చోవాలా తల్లి, అప్పటి వరకు నేను ఈ విధంగా బాధపడవలసిందేనా అని చెప్పేసి నీవు నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నావు. అయితే దీనికి సమాధానం కూడా నేను చెప్తాను, వినమ్మా, జాగ్రత్తగా విను. ఏమిటి అంటే బిడ్డ, ఇప్పటికే చాలా బాధలు పడుతూ ఉంటున్నావు. అలసిపోయినటువంటి మనసు, ఏడ్చినటువంటి రాత్రులు, నిద్రలేనటువంటి రాత్రులు గడిపావు. శారీరకంగా మానసికంగా ఎంతో కురింగిపోయావు. ఇది అంతా కూడా నాకే తెలుసు. కాకపోతే ఒక తల్లిగా తన యొక్క బిడ్డలు ఎటువంటి సలహాలు అయితే ఇస్తారో ఆ యొక్క సలహాలను నీకు కూడా నేను ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను అనుభవించావు అని చెప్పేసి అనుకుంటున్నావు కదా. ఎప్పుడైతే నన్ను నమ్మినటువంటి నా గుడిలో నీవు అడుగు పెడతావో ఆ రోజే నీ యొక్క కర్మ ఫలితాన్ని నేను 80% వరకు తగ్గించేశాను. నీకు కొరవ అనేది 20%. ఆ యొక్క కష్టాలు నీవి చూస్తూనే ఎంత బాధపడుతున్నావు, అదే నీవు అనుభవించినటువంటివి అంతా కూడాను ఉంటే నీ యొక్క పరిస్థితి అంతా కూడా తలుచుకుంటే నాకు చాలా భయంకరంగా ఉంది తల్లి. ఎందుకు ఈ విధంగా, ఎందుకంటే ఇప్పుడు నీవు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఘోరంత మాత్రమే అని చెప్పేసి నీవు తెలుసుకో. ఇక నేను అయితే నీ యొక్క తల్లిలాగా నీకు ఒక మాట ఇస్తున్న సలహా ఏంటి అంటే కనుక, మొదటిగా నీవు ఎవరిని కూడా చూసుకొని ఎవరిని కూడా నమ్ముకొని ఎవరు నీకు ఏదో సహాయం చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఈ భూమి మీదకి నీవు అడుగు పెట్టలేదు కదా. ఎవరో నిన్ను ఉద్ధరిస్తారని చెప్పేసి నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను పెంచలేదు కదా. అంతేకాకుండా నీ యొక్క తల్లిదండ్రులు మొదటి నుండి నీకు నేర్పిస్తున్నటువంటి ధైర్యం ఏదైనా ఉంది అంటే అది నీ కాళ్ళ మీద నీవు నిలబడడం. అసలు నీ యొక్క లక్ష్యం ఏంటి, ఏం సాధించాలి అనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, నీకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది కదా. ఆ యొక్క ప్రత్యేకతలో నీవు ఎందుకు శ్రద్ధను అనేది చూపలేకపోతున్నావు. ఎప్పుడూ కూడా వేరే వారి గురించి ఆలోచించుకుంటూ నీ యొక్క మెదడును ఇప్పుడే నీవు చాలా అంటే చాలా సన్నగిల్లించుకుపోతున్నావు.
అయిపోతున్నావు. నీ యొక్క ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, ఆ యొక్క శక్తి, తెలివితేటలు ఇటువంటివి అన్నీ కూడాను సన్నగిల్లుకుపోతున్నాయి బిడ్డ. ఇప్పటికైనా కానీ నీవు తెలుసుకోలేకపోతున్నావు అంటే నీ యొక్క జీవితంలో ఎన్నో రకాలు నష్టపోతూ ఉంటున్నావని తెలుసుకో తల్లి. ఇక నేను ఎప్పుడు కూడా పూర్తిగా చెప్పేది ఏంటి అంటే నీ గురించి నీవు ఆలోచించుకో. నీ యొక్క పని నీవు చేసుకొని ఆకలి అయినప్పుడు నీవు తిను. నీకు నిద్ర అనేది పట్టుకున్నప్పుడు ప్రశాంతంగా నువ్వు నిద్రపో. అంతేకాని వేరే వారి గురించి, వేరే వారి యొక్క ఆకలి గురించి ఆలోచించడం, వేరే వారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించడం, వేరే వారి యొక్క నిద్ర గురించి ఆలోచించడం ఇవన్నీ కూడాను చేస్తున్నావు. అది నీ యొక్క బాధ్యత అనేసి నీవు అయితే తెలుసుకోలేకపోతున్నావు. కానీ ఇటువంటివి ఎన్ని చేసినా కూడా అవతలి వారికి కూడా నీ మీద ప్రేమ అనేది ఉండాలి కదా. నీవు ఆలోచించడంలో కనీసం ఒక 10% అయినా కానీ నీ గురించి ఆలోచించాలి కదా. కనీసం నీ మీద ఒక శ్రద్ధ అనేది కూడా ఉండాలి కదా. నీవు ఎప్పుడు తింటున్నావో వారికి తెలియదు, ఎప్పుడు ఏడుస్తున్నావో వారికి తెలియదు, సంతోషంగా ఉన్నావో తెలియదు, బాధలో ఉన్నావో తెలియదు. ఏది కూడాను నీ గురించి రవ్వంత కూడాను పట్టించుకోకుండా వారి యొక్క శారీరపు సుఖం కోసం, చెడు వ్యసనాల కోసం అలవాటైపోయి, అంటే వారు మీ యొక్క స్వార్థము అనేది, వారి యొక్క స్వార్థం కోసమే నీకు ఎందుకు ఈ విధంగా కష్టపెట్టుకుంటున్నావు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటున్నాను. మరి దీనికి సమాధానం ఏంటో చెప్తావా? నాకు చెప్పు తల్లి. ఇక తర్వాత రెండవది, నీ యొక్క ఆలోచన ఏంటి అంటే అందరూ ఉన్నా కూడాను అనాథల్లా బ్రతుకుతున్నావు. దుర్గమ్మ ఒంటరిగా అనిపిస్తుంది తల్లి. ఎవరు లేనట్లుగా అనిపిస్తుంది. అందరి కోసం ఆలోచిస్తున్నాను. నేను ఒక్కదాన్నే కదా దుర్గమ్మ అని, కనీసం నా కోసం ఎవరు కూడా ఆలోచించడం లేదే అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉంటున్నావు కదా. ఏ బంధము కూడా శాశ్వతం కాదు. ఇక్కడ రిలేషన్షిప్ ఏదైతే ఉన్నాయో, ఒక బిడ్డకు తల్లి నుండి, ఆ యొక్క తల్లికి బిడ్డ నుంచి, అంటే భార్య నుంచి భర్తకు, భార్యకు భర్త నుండి తన యొక్క తల్లిదండ్రులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క బంధాలు అవన్నీ కూడాను నీకు ఇంతవరకు మాత్రమే నేనైతే ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోకపోయినా కానీ ఇది అక్షర సత్యం అని చెప్పేసి తెలుసుకో. నేను నీకు మొత్తానికి కూడా చెప్పింది ఏంటి అంటే కనుక నీ యొక్క బాధ్యతలు నీవు నిర్వర్తించు. నీ యొక్క బాధ్యతల కోసం నీవు కష్టపడు. దానికోసం నీవు అంతా కూడా నష్టపరుచుకోకు అని చెప్పేసి నేను చెప్తున్నాను. కనుక ఎవరో విలువ ఇవ్వరనేసి, వారి కోసం నీవు ఎవరో ఏదో చేస్తున్నారనేసి, నిన్ను గౌరవించారనేసి, వారి కోసం నీ యొక్క విలువను, గౌరవాన్ని నీవు అడుగుతున్నదనే ప్రయత్నం చేస్తున్నావు. జాగ్రత్త. ఆ యొక్క ప్రయత్నం ఇప్పటికైనా కానీ నీవు మానుకోకపోతే నీ యొక్క జీవితం చాలా అంటే చాలా నష్టపోతావు. నీవు చూడవలసి ఉంటుంది అని గుర్తుంచుకో. ఇక నేను నీకు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను తల్లి. నీలో ఎన్నో రకమైనటువంటి భావాలు, ఎన్నో రకాలైనటువంటి ఆందోళనలు, ఎన్నో రకాలు అయినటువంటి ఒత్తిళ్ళు, ఇటువంటివి అన్నీ కూడాను ఎన్నో అప్పటికప్పుడు పోనీలే అనేసి సర్దుకోపోతున్నావమ్మా అని చెప్పేసి నీ యొక్క మనసుకు అంతా కూడా కనిపిస్తున్నా కానీ మరికొన్ని విషయాల పట్ల నీకు ఓర్పు అనేది నీకు నశించిపోతుంది. ఆ యొక్క ఓర్పు అనేది నశించినప్పుడు నీకు కోపం అనేది కట్టలు తెంచుకొని వస్తుంది. ఆ యొక్క కోపం అనేది నిన్ను ఎప్పటికైనా సరే నిన్ను అంతా కూడా పట్టుకొని పీడిస్తుంది. ఆ యొక్క క్షణం నుంచే నిన్ను అంతా కూడా నాశనం చేయాలి అని చెప్పేసి మొదలు పెట్టబోతుంది. విన్నావు కదా తల్లి. తన కోపమే తన యొక్క శత్రువు అన్నమాట. తన యొక్క కోపంతో ఉండడంలో నీ యొక్క అంటే బీపీ అనేది పెరిగిపోయి తలనొప్పి అనేది వస్తుంది. నీ యొక్క మైండ్ మొత్తానికి కూడాను అంటే కొంచెం టెన్షన్ ఫీల్ అయిపోతూ నీకు మైండ్ అంటే డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అంతా కూడా చాలా బాధాకరంగా మారిపోతుంది. రిలేషన్షిప్ అనేది కూడా నీ యొక్క మనసు నుంచి కూడా వెళ్ళిపోతూ ఎప్పుడు కూడా ఆందోళనకరంగా స్క్రిప్ట్గా ఉంటుందన్నమాట. అసలు నీవు అర్థం చేసుకుంటున్నావా? ఎక్కడున్నా కానీ నీ యొక్క ముఖము అనేది అంతకు ముందు ఎలా ఉండేది, ఈ విధంగా ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇది అంతా కూడా దేనికోసం, ఎవరి కోసం తల్లి? ఒక్కసారి ఆలోచించుకో. నిన్ను నీవు ప్రశ్నించుకో. అర్థంలో చూసుకున్నప్పుడు అయ్యో ఏంటి నేను ఇలా అయిపోయాను, ఏ విధంగా సాధిస్తాను, ఏం సాధిస్తున్నాను ఇలా అయిపోవడం వల్ల అని చెప్పేసి ఒక్కసారి ప్రశ్నించుకో. అన్నీ కూడా నిజాలు అనేవి బయటకు వస్తాయి. ఎందుకంటే ఎవరి యొక్క వాటలు వారి యొక్క మనసులోనే మారాలి అని అన్నప్పుడు మాత్రమే వారు అంతా కూడా మారగలరు. నీవు ఏదైతే ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావో, వేరే వారితో ఏమైనా చెప్పావా, ఆ యొక్క నిర్ణయించుకొని వారి యొక్క అలవాట్లను నీవు మార్చుకొని తల్లి ఇది నీవే గుర్తుంచుకోవాలి. చక్కగా నీవు అయితే అద్దంలో చూసుకొని ఎంత అయితే అందంగా రెడీ అవ్వాలి అనుకుంటున్నావో, నీ యొక్క సంతోషము ఎలా విధంగా ఆ యొక్క గుర్తింపు అనేది కూడా రెట్టింపు అవ్వాలి అనుకుంటున్నావో, నీవు దేనికోసం అయితే సిద్ధంగా ఉన్నావో ఆ యొక్క ప్రయత్నాలన్నిటినీ కూడా దానికి తగినట్లుగానే ఇప్పుడు నీకు ఉన్నటువంటి అన్ని బాధలన్నిటినీ కూడా మర్చిపోయి తల్లి మళ్ళీ చెప్తున్నాను, ఈ క్షణం నుండి నీవు సంతోషంగా ఉండడం మొదలు పెట్టాలి కూడాను. ఎప్పుడూ కూడా ఏడ్చేవారికి ఆ యొక్క ఏడుపు అనేది
వెన్నంటే ఉంటుంది అని గుర్తుపెట్టుకో. ఎప్పుడు బాధలో కూడా ఆ యొక్క సంతోషాన్ని వెతుక్కుంటూ ఉండే విధంగా ఆ యొక్క సంతోషాన్ని అనేది కూడా వెన్నంటే ఉంటుంది తల్లి. ఇది నీవు ఎప్పుడు కూడా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన అక్షర సత్యం. ఇక ఆ యొక్క భగవంతుడు అంతటి వాడే ఎన్నో కష్టాలను పడి వారు యొక్క కోరుకున్నటువంటి దక్కించలేదు అనేసి అటువంటి వారి యొక్క మానవ స్త్రీని నీవు ఏ విధంగా అయితే కష్టాలు పెట్టడం ఒక పెద్ద గొప్ప ఏమీ కాదు కదా తల్లి. ఇలా అనుకుంటున్నావా అని చెప్పేసి నీ యొక్క మనసుకు కొంచెం బాధ అనేది కలగవచ్చు, కానీ నీలో ధైర్యాన్ని నింపుకోవడం కోసమే కదా ఈ విధంగా నేను మాట్లాడుతుందని అని చెప్పేసి గుర్తుంచుకోమ్మా. నా యొక్క బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం, నా బిడ్డ ఆనందమే నాకు ముఖ్యం. ఈ క్షణం నుండి అయినా కానీ సరే లోపల నీ గురించి, పక్కనటువంటి వారి గురించి, పక్కింటి వారి గురించి, ఆప్తులు అనేటువంటి రాబందుల గురించి, బంధువుల్లాగా నీకు పీకి తినటువంటి ఆ యొక్క బంధాలు రాబంధువుల గురించి, వీళ్ళందరి గురించి కూడాను నీకు అవసరానికి మాత్రమే వాడుకునేటువంటి అవసరాలు అనేవి తీరాక ఆ తర్వాత నీవు ఎవరో నేనెవరో అనేటువంటి బంధాల గురించి వీటన్నిటి గురించి కూడా ఇక పక్కన పెట్టేసి అసలు నీ గురించి నీవు ఆలోచించుకునేటువంటి ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టు. అప్పుడే కదా నీ యొక్క జీవితంలో అసలు విజయము అనేది నీకైతే మొదలవుతుంది తల్లి. కొత్త కొత్త సంతోషాలు అనేవి కూడా నీ యొక్క జీవితంలోకి ఎన్నో రకాలుగా రానున్నాయి. ఈ విధంగా నీవు ఎప్పుడూ కూడా సంతోషంగా డిప్రెషన్లో లేకుండా ఆనందంగా ఉండాలి. ఇక నీవు ఫ్యూచర్లో నీ కోసం ఎదురు చూసేటువంటి సంతోషాలను నీవు చూడలేకపోతున్నావు కదా, చూడలేకపోతున్నావు. ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అర్థం చేసుకో అమ్మ. సొంత బంధమైనా కానీ నిన్ను కష్టపెడుతున్నప్పుడు ఆ యొక్క బంధానికి బాధ్యతగా నీవు ఏం చేయాలో అంతవరకే చేస్తే ఏదైతే కానీ ఆ యొక్క అంటే పెదవుల వరకే కానీ లేదంటే మనసు వరకు కూడా ఆ యొక్క కష్టాన్ని నీవు ఆ యొక్క నొప్పిని కూడా నీవు రానివ్వకు. గుర్తుంది కదా. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇది వస్తే ఇక నీ యొక్క జీవితంలో అంతా కూడా బాగుపడడానికి డబ్బు అనేది కూడా చాలా అవసరం, చాలా వరకు అవసరం. ఆ యొక్క డబ్బు కోసం ఎన్నో గొడవలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో గొడవలు ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ నీకు దక్కవలసినటువంటి మాత్రాన్ని నీకు అంతా కూడా దక్కుతుందా, దక్కకుండా పోతుందా? కనుక నీకు నేను ఎప్పుడూ కూడాను 48 గంటల్లో ఇవ్వకుండా వాళ్ళే నిన్ను మోసం చేయాలని చెప్పేసి నీకు అనుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడాను వారే స్వయంగా తిరిగి నీ చేతులు వారి యొక్క చేతులతోనూ వారి యొక్క ధనాన్ని తెచ్చి నీ చేతుల్లోనే పెట్టబోతున్నారు. అంతేకాదమ్మా, నీకు ధనము అనేది రాబడి కోసం ఎటువంటి పని అనేది ఉంటే ఉద్యోగం రీత్యా కానీ లేదంటే వ్యాపారం రీత్యా కానీ ఎటువంటి పని అనేది చేస్తున్నా కానీ నీకు వచ్చేటువంటి ఆ యొక్క శుభగడియలు అనేవి మరో 48 గంటల లోపే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి తల్లి. ఎవరైతే నిన్ను ఇది చేస్తున్నావా అది చేస్తున్నావా అని అందరికీ కూడా నీవు మళ్ళీ చెప్తున్నాను, నీకు లక్ష్మీ ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. ఈ విధంగా లక్ష్మీ ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. నీవు ధనం కోసం చూసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది అంతా కూడాను నీకు తప్పకుండా ఫలించాలి. తప్పకుండా నీకు ఆ యొక్క అమ్మ ఆశీర్వాదం అనేది నీపై ఉండాలి. నీ మనసులో నీకు ఎప్పుడూ కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, ఆ యొక్క ఆలోచన ఆ యొక్క ప్రయత్నం అనేది కనుక నీవు చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు మరో 48 గంటల్లో ఆనందించేటువంటి ధనం కనీసం 90 గంటల్లో అయినా కానీ సరే నీకు గుమ్మంలో ఉండిపోతుంది. ఇక ఆ యొక్క ఆనందం వచ్చిన తర్వాత నిన్ను అవమానించినటువంటి వారు, ఏడ్పించేటువంటి వారు ఎవరు కూడా ఉండదు. దుఃఖంలో నెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో నీకు లెక్క అనేది పెట్టకుండా చేశారో వారి అందరి యొక్క ఆశ అనేది నీపై ముడిపడి ఉంటుందమ్మా. ఇక ఆ యొక్క అవకాశం వైపు చూస్తూ ఆ యొక్క ఆకాశాన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఒంటరి చేసి చూడవద్దు అని చెప్పేసి నీకు మళ్ళీ చెప్తున్నాను. నా యొక్క బిడ్డకు కూడాను అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అధికారం అంతా కూడా పడిపోతూ ఒకరి కోసం ఒకరు వచ్చినందుకు వారి యొక్క పనుల కోసం నా యొక్క ఎప్పుడైనా కానీ సరే నీవు చూస్తున్నప్పుడు నీకు లక్ష్మీ ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. ఈ విధంగా లక్ష్మీ ద్వారాలు అనేవి తెరుచుకున్నప్పుడు నీవు ధనం కోసం చేస్తుండే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది కూడా తప్పకుండా నీకు ఫలిస్తుంది. కనుక ఆ యొక్క ప్రయత్నం చేసేటప్పుడు ఈ యొక్క ధనం అనేది నీకు అంతా కూడా అందింది అని చెప్పేసి నేను ఇప్పుడు నాకు అనిపిస్తుంది కదా. వెంటనే ఆలోచించకుండా ఈ యొక్క ప్రయత్నం అయితే నీవు ఖచ్చితంగా మొదలుపెట్టు. అంటే నీకు మరో 48 గంటల్లో నీవు ఆశించినటువంటి ధనము అనేది కనీసం నీకు 90 లక్షలు ధనమైనా సరే నీ యొక్క గమ్మంలో ఉంటుంది తల్లి. ఆనందం వచ్చిన తర్వాత నిన్ను అవమానించినటువంటి వారు, నిన్ను ఏడిపించినటువంటి వారు, నిన్ను దుఃఖంలో నెట్టేసి వారు ఎవరైతే నిన్ను లెక్క పెట్టుకోకుండా చేస్తూ వారందరికీ కూడా నోర్లు అనేవి మూత పడిపోతాయి. ఇక ఆ యొక్క అవకాశము అనేది కూడా నీకు వస్తే ఖచ్చితంగా నీకు అందించే తీరుతాను బిడ్డ. ఇక నీవు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటావు అని నీ దుర్గమ్మ తల్లి యొక్క ఆశలు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయని నీకు మరొకసారి గుర్తు చేస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సో చూసారు కదండి, ఈరోజు అమ్మవారు మనకు అందించిన ఈ యొక్క సందేశం. ఈ సందేశంలో ఉండేటువంటి పరమార్థం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.